నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల బాలబాలికలకు పాల్వంచ శ్రీనివాస్ నగర్ కాలనీ మినీ స్టేడియం నందు ఆదివారం నిర్వహించిన వేసవి క్రీడల శిక్షణ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ను సందర్శించి పిల్లల ఆర్చరీ నైపుణ్యాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం షటిల్ ఇండోర్ స్టేడియంలో పరిశీలించి పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులో తేవాలని ఈ పంచాయతీరాజ్ మరియు డివైఎస్ఓని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నెల రోజుల పాటు పిల్లలందరూ శ్రద్ధగా వివిధ క్రీడల్లో తర్ఫీదు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం, దూర ప్రాంతాల నుండి పిల్లలను ట్రైనింగ్ కోసం తీసుకురావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. facility అనేది కల్పించిందో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు to encourage your children to participate and flourish in sports. So and the last I will want to congratulate our DYSO and his team, District Minority Welfare Officer and all other the district officer team who have taken this utmost this summer camp very seriously. And ప్రతి రోజు నా దగ్గరకు వచ్చినప్పుడు సమ్మర్ క్యాంప్ ఇలా జరుగుతుంది అండ్ he would brief me ఈ స్పోర్ట్ ఇంతమంది పిల్లలు వస్తున్నారు. మొత్తం జిల్లాలో about 675 children have participated in 15 camps లో పార్టిసిపేట్ చేశారు. So with all your hard work and dedication, you could make this summer camp a very success. In the next year, we can double the facilities and double the children who participate cheyalani in sports. I for giving